ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వారిద్దరూ స్నేహితులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనేది వారి ఆశ. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే వారి కల నెరవేరేదేమో. కానీ విధి వెంటాడింది. పరీక్ష కోసం వెళ్తూ తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. కన్నవారికి తీరని శోకాన్ని నింపారు. అమ్మా దారిలో ఉన్నాం, పరీక్షకు వెళ్తున్నామని చెప్పిన గంటలోపే అసూలు బాశారు. ఇంతకీ ఏం జరిగింది? వారు ఎలా చనిపోయారు? తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం కన్నీరు పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో బంగారు భవిష్యత్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు పోయాయి. వారు ప్రయాణిస్తున్న బైక్ ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. మృతులు విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన నాదెండ్ల నిరంజన్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పోలిశెట్టి రేవంతులు. వీరిద్దరూ విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరికి శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో ఎంపీటీఎల్ పరీక్ష ఉండటంతో బుల్లెట్ పై తెల్లవారుజామున విజయవాడ నుంచి బయలుదేరారు. అలా వస్తూ ఓ చోట ఆగి తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి క్షేమంగానే వెళ్తున్నామని ఇరువురు సమాచారం అందించారు. కాకినాడ జిల్లా తుని రూరల్ ఎర్రకోనేరు వచ్చేసరికి విశాఖపట్నం వెళ్తున్న కారు వీళ్ల బుల్లెట్ ను వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుంచి ఎగిరిపడి రోడ్డుపై పడ్డారు. హెల్మెట్ ఉన్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని అటుగా వెళ్తున్న వాహనదారులు చూసి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తుని రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇద్దరిని స్థానికంగా తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన నాదెండ్ల నిరంజన్ ఆసుపత్రికి వెళ్లేసరికి మృతి చెందాడు. మరో యువకుడు పోలిశెట్టి రేవంత్ కూడా తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్నేహితుడి వెంటే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఓ వైద్యుడు, ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉంటే వేరే డ్రైవర్ను పోలీసులు చూపిస్తున్నారంటూ మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరైన నిరంజన్ కు తండ్రి లేడు, తల్లొక్కరే. ఆమెకు కుమారుడే సర్వస్వం. అతడిపై ఆశలు పెట్టుకొని జీవిస్తోంది. కానీ నిరంజన్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తుని ఏరియా ఆసుపత్రి వద్ద విగతజీవిగా ఉన్న కొడుకు మృతదేహాన్ని చూసి ఆమె విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. చనిపోయిన నిరంజన్, రేవంతులు ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అనేదానికి వీరు దిగిన ఫోటోసే సాక్ష్యం. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటూ దిగిన ఫోటోలు ఇప్పుడు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎంతో స్నేహంగా మెలిగిన వారు చావులను కలిసి వెళ్లిపోయారంటూ తోటి స్నేహితులు కన్నీరు పెడుతున్నారు. ఎంపీటీఎల్ ఎగ్జామ్ కోసమని విజయవాడ నుంచి బయలుదేరాడు నా బిడ్డ. బయలుదేరితే ఇక్కడికి రాగానే తునేలో యాక్సిడెంట్ అయిందని నాకు 8 గంటలకు ఫోన్ చేశాడు. 8 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడు మీ అబ్బాయి అని చెప్పారు. చచ్చిపోయాడు, మాకు లారీ వీళ్ళు ఏదేదో స్టోరీ చెప్తారు పోలీసు వాళ్ళు. నాకైతే అట్లా లేదు సార్, కారు ఇక్కడ ఉంది, పొద్దున ముగ్గురు ఉన్నారు కార్లు అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను చూపించి ఇద్దరు లేరు, ఎస్కేప్ చేసేసారు పోలీసు వాళ్ళు. మేము అడుగుతుంటే మీరేం చేయలేరు, మీ మీద కూడా కేసు పెట్టి లోపల కూర్చోబెడతాం అంటున్నారు మమ్మల్ని. ఒకతను అన్నారు. ఒకతను కూడా బయట నుండే వచ్చాడండి. ఆ ఒకతను బయట నుంచి వచ్చాడు. మాకు ఇక్కడ చాలా కేర్లెస్ గా చూస్తున్నారు మమ్మల్ని. మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు వీళ్ళు. అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు సార్. అది నా కొడుకు 19 ఏళ్ళు సార్. నాకు వాడే జీవనాధారం. రేపు అడుగు చదువుకుంటే వాడు నేనేదో కష్టపడి నన్ను చూస్తాడు అనుకున్నాను సార్. అసలు ఎవరి పేరు కూడా తెలిసింది సార్. ఆ డాక్టర్ గారు డ్రైవ్ చేశాడని మా డౌట్ సార్. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారి ప్లేస్ లో ఒక డ్రైవర్ ని పెట్టి ఆ డ్రైవర్ ను కూడా మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు పెళ్లి కొట్లకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాడు సార్ అతను. మమ్మల్ని న్యాయం అడిగితే మేము అదే డాక్టర్ ఇంటికి వెళ్లి బాడీని తీసుకెళ్లి న్యాయం అడుగుతాం మేము అని అంటే, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయండి అని అంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు సార్. ఇద్దరు 2 నిండు ప్రాణాలు పోయినాయి సార్. ఆ 2 నిండు ప్రాణాలకు విలువ యాక్సిడెంట్ చేసిన న్యాయం అడిగే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది?